నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? భాగ్యం. మీరు ఏ ఏరియాలో ఉంటారు? అభిపాతిన్న. ఏం పని చేస్తుంటారు మీరు? మేము పాప్కార్న్ అమ్ముతాము. పాప్కార్న్. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారని? కాంగ్రెసే వస్తుంది అనుకున్నాం. సన్న బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ ఫ్రీ, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. బియ్యం వండుకునేదానికి మంచిగా ఉంటుంది. బాగుంటుంది, బియ్యం మంచిగా అవుతుంది, అన్నం మంచిగా అవుతుంది, బాగానే అవుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఇప్పుడు 2500 కూడా వేస్తానని అంటున్నాడు. ఇది బస్సు కూడా ఫ్రీ లేడీస్కి. బస్సు యూజ్ చేస్తున్నారా? చేస్తున్నాం, వెళ్తాము. పొదుపు సంఘాలు ఉండం కదా, వెళ్తాము, బస్కి వెళ్తాం. అంటే ఇంతకు ముందు మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఖర్చు అయ్యేది. ఖర్చు అయ్యేది, ఇప్పుడే ఫ్రీ బస్సు మంచిగానే ఉంది. కరెంటు బిల్లు ఇంతకు ముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత? కరెంట్ బిల్లు ఇప్పుడు జీరోనే వస్తుంది. జీరోనే వస్తుంది. ఇంతకు ముందు ఎంత వచ్చేది? ఇక 500-600 వచ్చేది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అంటే ముందు ఉన్న బీఆర్ఎస్ పరిపాలన బాగుందా లేదంటే ఇప్పుడు వచ్చిన? ఇప్పుడే బాగుంది, కాంగ్రెసే బాగుంది. కాంగ్రెసే బాగుంది. మరి మాకు ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయ్యాయి, ఇప్పుడు ఇస్తారు అని అంటున్నారు. ఇంకా రాలేదు, లిస్ట్లో వస్తాయి. ఇప్పుడైతే ఇవైతే ఫ్రీ వచ్చేసి. ఓకే, మళ్ళా ఒకవేళ ఎలక్షన్స్ వస్తాయి కదా మళ్ళీ 5 yearsకి, సో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే వస్తారంటారా? రేవంత్ రెడ్డే వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు కదా, రేవంత్ రెడ్డే వస్తాడని అనుకుంటున్నాను. అన్నీ చేసిండు కదా, మంచిగా చేసిండు కదా, బియ్యం ఇస్తున్నాడు, గరీబులకు అన్నీ చేస్తున్నాడు కదా, అన్నీ ఫ్రీ ఇస్తున్నాడు. అప్పుడు సన్న బియ్యం రాకుండే, దొడ్డు బియ్యం వస్తుండే. ఇప్పుడు అన్ని సన్న బియ్యం వండుకోవడానికి కూడా లేదంటే అమ్మేసేవాళ్ళు చాలామంది, దొడ్డు బియ్యం అమ్మేసేవాళ్ళు. ఇప్పుడు వండుకుంటున్నారు, మంచిగా కూడా అవుతుంది, అన్నం మంచిగా అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.